భారతదేశంలోని అతి ప్రాచీన నగరాల్లో ఒకటిగా వారణాసి, కాశీని చెబుతూ ఉంటారు. అంతటి ప్రాశస్త్యం కలిగిన నగరాన్ని కల్కి 2898 AD సినిమాలో అద్భుతంగా చూపించారు నాగ్ అశ్విన్. హైదరాబాద్ అవుట్స్కట్స్లోని శంకర్పల్లిలో చాలా వరకు ఈ సినిమాని లొకేషన్స్, సెట్టింగ్స్తో షూట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ విషయాలు ఏంటి, దీనికి సంబంధించిన విశేషాలను తెలుసుకోవడానికి సినిమా యూనిట్ లొకేషన్స్ను చూపించడానికి ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రస్తుతం నాతో పాటు లొకేషన్స్ అండ్ ఈ సెట్టింగ్స్లో ఆ టీంలో ఒక మెంబర్గా ఉన్న శాతకర్ణి గారు ఉన్నారు. అసలు ఈ లొకేషన్స్ని ప్రస్తుతం నేనున్నదైతే కాశీ లొకేషన్. ఆ కాశీకి ఉన్న ప్రాధాన్యత కల్కి సినిమాలో మీ అందరికి కూడా తెలిసిందే, మీరందరూ కూడా చాలా మంది చూసి ఉంటారు. అలాగే శాతకర్ణి గారి మాటల్లో దీని గురించి తెలుసుకుందాం. హలో అండి, ఎన్ని రోజులు జరిగింది ఈ కాశీ సెట్టింగ్ అనేది వేయడం? ఈ సెట్ కంటే 1.5 2 years పట్టింది. అవునా? అసలు కాశీ అనగానే గుళ్ళు గుర్తొస్తాయి అనమాట. ఈ గుడి ప్రాధాన్యత ఇవన్నీ సినిమాలో ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుందండి. మీరు సినిమా చూసారా? చూడలేదు, అందుకే నేను మీతో చెప్పేస్తున్నాను. చూసిన తర్వాత చెప్పండి. యాక్చువల్ గా టెంపుల్స్ అన్ని చాలా బాగా కనిపిస్తాయి దాంట్లో. ఇప్పుడు ఇక్కడ ఉన్న దానికంటే దాంట్లో సినిమాలు చాలా అంటే నేను రియల్ కాశీని చూసాను. నేను కాశీలో 4-5 days నేను ఉన్నాను. సిమిలర్ గానే ఉంటుంది అన్నమాట. దానికి దీనికి సిమిలర్ యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ చూస్తే అంటే ఇక్కడ విష్ణుమూర్తిది ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, వీటికి సంబంధించి చెప్పండి. ఇది లాస్ట్ కి మనకి ఇంటర్వెల్ సీన్ లో ప్రభాస్ గారు ఆ టెంపుల్ చక్ర కింద పడుతుంటారు అన్నమాట. ఆ కింద పడే టైంలో ఆయన చేయబట్టి పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు ఆ టెంపుల్ లో ఉన్న విష్ణుమూర్తిది బ్యాక్ సైడ్ నుంచి మనకి సీన్ లో కనిపిస్తుంది. మళ్ళీ తీసుకొని దాన్ని సెట్ చేస్తారు అన్నమాట. ఇక్కడ ఏదో ఒక షాప్ లా కనిపిస్తుంది, దీన్ని ఎలా వాడారు? ఇది బార్ కౌంటర్ అండి. బార్ కౌంటర్ ఇది యాక్చువల్ గా మన కాశీలో ఒకటే ఒక బార్ కౌంటర్. మందు ఇదంతా దాడానికి ఇక్కడ ప్రభాస్ గారు ఉంటారు. ఆ లోపల దుల్కర్ సల్మాన్ వాళ్ళకి కూడా సీన్స్ ఇక్కడ జరిగినాయి. ఓకే, ఇంకా చాలా పెద్ద సెట్టింగే కనిపిస్తుందండి కాశీకి సంబంధించి. వీటి గురించి చెప్పండి. ఇంత పెద్ద సెట్టింగ్ ఎందుకు వేయాల్సి వచ్చింది అసలు? అంటే ఒక స్ట్రీట్ అన్నప్పుడు మనకు పెద్దగా ఉండాలి. స్ట్రీట్ అంటే ఒక గల్లీ అన్నమాట. ప్రభాస్ అండ్ టీమ్ ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ నివసించే ప్రాంతం ఇది ఒకటే ప్రాంతం ఉంటది. అయితే దీన్ని మీ టీం అందరూ అక్కడికి వెళ్ళారా? కాశీకి వెళ్ళి ఈ థీమ్ ని తెలుసుకోవడం అనేది జరిగిందా? తెలుసుకోవడం జరిగింది. దాని తర్వాతనే దాని ప్రకారం మనం చేయాలి. ఎన్ని నెలలు పట్టిందంటే ఇదంతా చేయడానికి? 1.5 years పట్టింది. 1.5-2 years. దాంట్లోనే చిన్న మళ్ళీ డెవలప్మెంట్స్ ఉంటాయి కదా. సినిమా కూడా ఒక 4 years దాకా పట్టింది కదా. ఇది ఎందుకు ఏర్పాటు చేశారంటే ఇది ఒకటి బయానిక్ స్టోర్ అండి. ఇది ఆర్టిఫిషియల్ లింబ్స్ అవి ఉంటాయి కదా, మన చేతులు కాళ్ళు అట్లాంటివి ఏమన్నా దీంట్లో అమ్ముతారు అన్నమాట లాస్ట్ స్టేజ్ లో. ఓకే, ఇటువైపు చూసినప్పుడు ఎలా వాడారు? ఆక్సిజన్ స్టోర్ ఉంటుందండి. ఆక్సిజన్ స్టోర్. ఎందుకంటే సినిమా చూసి మాకు ఇలా బయట చూస్తే కూడా కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, అరే ఇది ఏ లొకేషన్, ఎక్కడ చూసాం మనం? ఇక్కడ ఫైటింగ్ జరుగుతుంది కదా, ఇక్కడ ప్లస్ అక్కడ ఫైట్ సీన్లు చాలా జరిగింది. అవునా? ఇప్పుడు మీకు కళ్ళ ముందు గుర్తొస్తూ ఉండొచ్చు కదా ఇప్పుడు ఈ సీన్ ఇలా ఎంటీగా చూస్తున్నప్పుడు. అసలు అప్పుడైతే ఇంకా సూపర్ గా ఉండి ఉంటది కదా జనంతో. చాలా బాగుంటుంది. ఆ ఫైటింగ్ ని ఎంత మంది తీసారండి? ప్రతి ఫైట్ కి స్టంట్ మాస్టర్స్ ప్లస్ వాళ్ళ కింద అంటే కొన్ని వందల మంది వర్క్ చేస్తారు కదా. అయితే ఈ రోజు ఇవన్నీ వేయడానికి కొన్ని కోట్ల రూపాయలు అయ్యి ఉంటుంది. అంటే కాశీని రీక్రియేట్ చేయడం అనేది సాధ్యమయ్యే పనే కాదు, కానీ ఎంతో కొంత మీరు ప్రయత్నం చేశారు. ఎన్నో కోట్ల రూపాయలు. అయితే ప్రతి చిన్న మెటీరియల్ వాడడానికి, ప్రతి రూపాయి ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చిన మెటీరియల్? ఇవన్నీ ఇదంతా మనకు స్క్రాప్ లో ఇక్కడ తీసుకొచ్చినాము, ప్లస్ వేరే స్టేట్ లో కూడా మనం తీసుకొని వచ్చినాం అనమాట. ఎందుకంటే మన దగ్గర దొరకనివి కొన్ని వేరే స్టేట్ లో దొరుకుతాయి. అట్లా చెప్పేసి అక్కడ నుంచి కూడా తెప్పియడం జరిగింది. శాతకర్ణి గారు, నాకు ఎప్పుడు కూడా ఈ సినిమా లొకేషన్స్, షూటింగ్స్ లాంటివి చూస్తుంటే నాకు ఎప్పుడు ఒక డౌట్ ఏమొస్తుందంటే, లక్షలు కోట్ల రూపాయలు పెట్టి సెట్టింగ్స్ అనేవి వేస్తూ ఉంటారు కదా, అయ్యో తర్వాత ఇవన్నీ వేస్ట్ అవుతూ ఉంటాయా అనిపిస్తూ ఉంటుంది. ఏం చేస్తారు? దీన్ని ఏమైనా రీయూజ్ చేసే అవకాశం ఉందా? రీయూజ్ వేరే ఇప్పుడు ఇది ప్రొడక్షన్ హౌస్ కాబట్టి నెక్స్ట్ వేరే ఏమైనా ఇమ్మీడియట్ గా సినిమా స్టార్ట్ చేస్తే దాంట్లో ఏమైనా పనికి వచ్చేటి ఉంటే వాడుకోవచ్చు, లేదంటే వేస్ట్. అయితే ఇంత దూరంగా శంకరపల్లిలో ఇంత ఓపెన్ ఏరియాలో ఎందుకు వేయాల్సి వచ్చింది? ఇంత స్పేస్ మనకు ఎక్కడ లేదు. అంతేలేండి, కరెక్ట్. అది కూడా పెద్ద స్పేస్ మనకు ఎక్కడ లేదు, అందుకోసం అవుట్స్కట్స్ వరకు రావాలి. ఈ కాశీలో ఎన్ని నెలల పాటు ఇక్కడ మీరు షూట్ చేయడం జరిగింది? ఆల్మోస్ట్ 3 years నుంచి చేస్తూనే ఉన్నాం. ఓకే, ఎందుకంటే చేసేటప్పుడు వర్షం పడడం కానీ, ఇది ఓపెన్ లో ఉంది కాబట్టి వర్షం పడడం, టైం కి అన్ని సెట్ కాకపోవడం, ఒక్కోసారి ఎండీగా గాలి వచ్చినప్పుడు. ఇంకొకటి ఏంటంటే కాశీ అనగానే గంగా నది గుర్తొస్తుంది కదా, ఈ గంగా నది గురించి చెప్పరా? అంటే ఇలాగ మీరు అసలు గంగా నదినే సృష్టించేశారు కదా, పవిత్ర నది గంగా నది. మీరు అటు చూడొచ్చు, ఆ వెహికల్ ఉంది చూసారా? ఆ వెహికల్ గురించి కూడా మనం అసలు స్పెషల్ గా చెప్పుకోవాలండి. స్టార్టింగ్ లో ఇదే కనిపిస్తూ ఉంటుంది కదా, అయితే ఎందుకు ఇలాంటి వెహికల్ ని తయారు చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో మనకి ఏమీ లేవు వేరే వెహికల్స్.
ఆ వెహికల్స్ ప్లస్ ఉన్న సామాన్ తోటే వాళ్ళు అన్ని నడిపించుకుంటుంటారు. అంటే ఇది ఇలాగే ఉండాలి అని ఎందుకు నాగాశ్విన్ గారు ఇలాంటి ఐడియా, అంటే ఇప్పుడు అదేమి ఒక ఆటో షేప్ కాదు, ఒక ట్రక్ షేప్ కాదు, కాదు అలాంటిది మరి ఎందుకు దీన్ని ఇలా చేయాల్సి వచ్చింది? మనకున్న దాంతోటే తయారు చేయడం జరిగింది కాబట్టి అది పెద్ద డిజైన్ అవసరం లేదు అప్పుడు. ఇప్పుడు ఇటు చూడొచ్చండి, మనం విజువల్స్ లో చూద్దాము. అయితే ఆ తర్వాత అదంతా పాత ఇనుప సామానికి వాడడమేనా అదంతా? అంతే అంతే ఇంకా దాంతో ఏం లేదు, వాటిలో కూడా పెద్దగా ఏం లేదు, అంటే వాళ్ళు మూటాముల్లే సర్దుకొని అంతే వెళ్తున్నట్టుగా కాబట్టి. అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ శాతకర్ణి గారు, చాలా విషయాలు తెలియజేశారు మాకు ఈ లొకేషన్ గురించి. థ్యాంక్ యూ సో మచ్.